7 వారాలు 7 ప్రదక్షిణాలు చేసే చాలు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా పిలువబడే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అధికారులు సైతం వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. అనేక రకాల పూలతో ఆలయ ప్రాంగణం అంతా అలంకరించారు. వచ్చే భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించారు. హరే శ్రీనివాస, మాది పురుషోత్తపల్లి అండి, నెడదవోలు దగ్గరలో ఉంది. మేము గత 15 సంవత్సరాల నుంచి కోలాట భజన మండలి స్టార్ట్ చేసి ఎన్నో దేవస్థానాలకే ఖాళీ ఉన్నప్పుడల్లా సేవకి వెళ్ళి దేవుడి సేవలో తరిస్తున్నామండి. గత 7-8 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాల కోసం ఈ డ్రమ్స్ నేర్చుకున్నామండి. ఇది మహారాష్ట్రలోని బొంబాయిలో, పూణేలో ఎక్కువ చేసే ఈ రిథం అంతా మేము యూట్యూబ్లో చూసి నేర్చుకుని ఇక్కడ తిరుమల బ్రహ్మోత్సవాలు ఏదో ఒక వెరైటీ చేయాలి కాబట్టి మేము దీన్ని చూజ్ చేసుకుని ఎంతో కష్టపడి నేర్చుకుని బ్రహ్మోత్సవాల్లో గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి మేము అందరము కూడా ఆ దేవుడి సేవలో తరిస్తున్నామండి. మా అందరం కూడా గృహిణులము, వర్కింగ్ ఉమెన్స్ ఉన్నాము. ఇందులో మాకు వెనకాల అందరూ సపోర్ట్ ఉంటారు. మా హస్బెండ్స్ కానీ మా అత్తమామలు కానీ అందరూ సపోర్ట్ చేసి పంపిస్తారండి. మేము ఎప్పుడు కూడా ఇలాగా యూనిటీగా ఒక 4-5 రోజులు తీసుకుని సెలవు తీసుకుని అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని వెహికల్స్ అన్నీ మాకు వీలున్నప్పుడల్లా దేవస్థానాలకు వెళ్ళి సేవ పెట్టుకుని డ్రమ్స్ చేసి దేవుడి సేవలో ఎప్పుడు కూడా తరిస్తూ ఉంటున్నాము. మాకెంతో సపోర్ట్ చేసిన ఈ ఛానల్ వాళ్ళకి, టీటీడీ వాళ్ళకి మెయిన్గా దాస సాహిత్య ప్రాజెక్ట్ అండి మాది. దాస సాహిత్య ప్రాజెక్టులో ఎన్నో వేల టీములు ఉన్నాయి. దాని అధికారి ఆనంద తీర్థాచార్యుల వారికి అందరికీ కూడా, మా గురువు గారైన శివరామకృష్ణ గారికి, పంపన త్రిమూర్తులు గారికి అందరికీ కూడా ఈ డ్రమ్స్ నేర్పించిన అబ్బాయి రాజేష్ కానీ ఎవరైనా మాకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలండి. హరే శ్రీనివాస్ అండి. మాది దాస సాహిత్య తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళది ప్రాజెక్ట్ అండి. ఇది మేము గత 10 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నామండి. తణుకు సజ్జాపురం రామకృష్ణ మతం నుంచి వచ్చామండి మేము. మా తిరుపతి గురువు గారు తిరుపతిరావు గారు అండి. ఆయన 10 సంవత్సరాల నుంచి మాకు ఈ కోలాటం అదేంటి నేర్పిస్తున్నారండి. మేము ఇక్కడ వాడపల్లి బ్రహ్మోత్సవాల్లో చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది మూడోసారి చేయటం అండి. ఇక్కడ మేము తణుకు రామకృష్ణ మఠం సజ్జాపురం నుంచి వచ్చామండి. మాది తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ అండి. మేము వాడపల్లి 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి బ్రహ్మోత్సవాలకి. నిజంగా ఈ వెంకన్న బాబు మాకు చాలా అనుగ్రహం ఇచ్చాడండి. ఇంత అనుగ్రహం ఇచ్చిన వెంకన్న బాబు మేము ఎప్పుడూ మర్చిపోమండి. వాడపల్లి వెంకన్న అంటే 7 వారాల వెంకన్నని బాగా ప్రసిద్ధికి ఎక్కిందండి. మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలండి. ఇప్పటికి ఇది 6వ వారం వస్తున్నాము. బ్రహ్మోత్సవాల సందర్భంగా గుడి చాలా బాగా డెకరేట్ చేశారు. అలాగే భక్తులు చాలామంది ఈ గుడి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. సో ఇక్కడ క్యూ కూడా అండ్ భోజనాలు తర్వాత అన్నీ కూడా చాలా బాగున్నాయి. సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి. అనుకున్నవి కూడా జరుగుతున్నాయి. పరమాత్ముడు ఎర్రచందన స్వరూపండి, కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై ఈ కోనసీమలో వెలిసిన మన ఎర్రచందన స్వరూపుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అంగరంగ వైభవం కింద, కన్నుల వైకుంఠం కింద, చూసిన కన్నులు బండగా చూడని కన్నులు దండగానే రీతిలో ఆకాశమే బందిరైందా, భూమాత అరిగైందా, సకల దేవతలు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహానుభావుడు ప్రతిరోజు కూడా చక్కటి అలంకారంతో వాహనాన్ని సాయంత్రం వాహనాన్ని అధిరోధించి మాడవీధిలో సంచరిస్తాడు. స్వామివారు మన చెంతకే వస్తారు. మనకి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి, మన జన్మ చరితార్థం చేసడానికి, మనందరికీ ఆనందకరమైన జీవితాన్ని అందించడానికి ఆ పరమాత్ముడు మన చెంతకే వస్తున్నాడు. అంతటి వైభవాన్ని, ఆ మహానుభావుడు రూపాన్ని
ప్రతి ఒక్కరు కనులారా తిలకించాలి, మనసారా ఆనందించాలి. ప్రతి ఒక్కరు కూడా దూరం అనుకోకుండా, భారం అనుకోకుండా, ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి. ఆ పరమాత్ముడు వైభవాన్ని కన్నులారా తిలకించండి, మనసారా ఆనందించాలి. ఆ పరమాత్ముడు నుంచి పరిపూర్ణ ఫలితాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటికే 70,000 పైబడి దర్శనం చేసుకున్నారు. సుమారుగా ఇప్పటి వరకు కూడా 55 లక్షలు పైబడి ఆదాయంగా సమకూరింది. ఈరోజు మొత్తం సాయంకాలంతో సహా మరి మేము 1,00,000 మంది వరకు వస్తారని మేము అంచనా వేస్తున్నాం. వారందరికీ కూడా మరి అన్నప్రసాదాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఉచిత ప్రసాదం కూడా పులిహార పెడుతున్నాం. అలాగే కావలసిన లడ్డూలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర మహా.